నమస్కారం ప్రజలారా, బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. మనం ఈ వార్తను ఏందిరా కథ ఏమనుకుంటారేమో, చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్. మీరు ఎవరు కూడా దయచేసి ఇది వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది మన అన్నకు దక్కినటువంటి గౌరవం. ఏంది విషయం అంటే, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఏంటంటే నేను ఒకసారి చదివి వినిపించా, ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ అమలు చేసిన నవరత్నాలు గురించి ఆరా తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో తమ దేశంలో కూడా నవరత్నాలు అమలు చేస్తామని తెలిపినట్లు సమాచారం. ఇది వైసీపీ మన పార్టీ అఫీషియల్లో బెయిలంగా వేయబోతారేమో. ఇది సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. పుతిన్ గారు రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశ పర్యటనకు రావడం, భారతదేశ పర్యటనలో కేవలం ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు పాలన జరిగినట్టు ఎక్కడా జరగలేదని ఆయన ఆశ్చర్యపోయి అక్కడ ఉండేటువంటి వారిని అడిగినట్టు, నవరత్నాలు ఏ విధంగా ఇచ్చినాడని పుతిన్ గారు అడిగినట్టు, మరి నవరత్నాలు మనన్న బ్రహ్మాండంగా ఇచ్చినాడు. ముఖ్యంగా అమ్మఒడి అంట, అమ్మఒడి గురించి ఆయన ఆరా తీసినట్టు. అంటే అక్కడ 10,000 రూపియన్స్ ఏదో అంటారు, వాళ్ళ డాలర్లో వాళ్ళ కరెన్సీలో ఒక్కొక్క బిడ్డకు 10,000 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత ఇంకొక బిడ్డ ఎవరైతే ఉంటారో ఉక్రెయిన్ మీదకి రపరపా చేసేదానికి పంపిద్దామనేటువంటి ఆలోచన కూడా ఆయన చేసినాడని. అదేవిధంగా వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్లో ఎక్కడైతే అడవి ఉంటుందో అడవికి ఎదురుగా సముద్రం ఉండాలా, ఆ అడవిని తోసేసి నేలమట్టం చేసేసి అక్కడ ఒక మంచి విలాసవంతమైన భవనం కట్టి సముద్రం చూస్తా ఇక్కడ పరిగాలేయాలా అనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు. అదేవిధంగా 3 రాజధానులు మనం కూడా కట్టాలా, ఒక రాజధాని ఉంటే ఏం బాగుంటుంది, 3 క్యాపిటల్ సిటీగా మనం 3 క్యాపిటల్ దేశంగా మంది ఉండాలా అని ఆయన ఏదో ఆలోచన చేసినట్టు. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ దేశానికి సంబంధించి వ్యక్తులు ఉంటారో రేపో మాపో కాలం చేసేవాళ్ళు, ఇంకా ఏదన్నా జబ్బులు పాడు వచ్చి త్వరగా పోయేటువంటి వాళ్ళందరినీ ఎండల్లోనే పెట్టండి, మనం వచ్చి అంటే మన జగనన్న శవయాత్ర చేసినట్టు ఆయన కూడా శవాల యాత్ర చేద్దాం, మనం కూడా మనకు మంచి ఏదైతే జగన్కు వచ్చినటువంటి ప్రజాదరణ ఉండదో మనకు కూడా అటువంటి ప్రజాదరణ వచ్చేది, మనం కూడా అటువంటి పనులు చేయాలన్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ అవినీతిగా మనం డబ్బులు సంపాదించు, ఎక్కడెక్కడ మనం ఏ బ్యాంకుల్లో మనం డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి వనరులు ఉన్నాయి, మన దేశానికి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్క దేశానికి అమ్మైనా సరే మనం 3 రాజధానులు 3 క్యాపిటల్స్ పెడదామని ఆయన పునీత్ ఆలోచన చేసినట్టు. వీళ్ళు మా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అంటే, మరి జగనన్న ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే లైవ్ ప్రెస్ మీట్లు పెడితే ఎవరు కూడా ప్రజలు చూసి పక్కకు పోతున్నారు తప్ప దాని గురించి ఆలోచన చేయడం లేదు. మనం కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా ఆలోచింపజేసేటువంటి ఒక ఆలోచన చేద్దాం. మనం కూడా రికార్డు ప్రెస్ మీట్ పెట్టినామనుకో, ఈడేంద్ర స్వామి తిక్కగా మాట్లాడినాడని అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. అది హౌలే మాట్లాడని, మంచి మాట్లాడని, లేదు బఫూన్ మాట్లాడని, ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎందుకు ఈ విధంగా మాట్లాడినాడు, ఏంది ఇప్పుడు మొన్న జగనన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా ఆలోచన చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా, తిరుపతి దేవస్థానంకు సంబంధించి అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమల గురించి అయితేనేమి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం అయితేనేమి, నిరుద్యోగుల గురించి అయితేనేమి, అదేవిధంగా రైతుల గురించి అయితేనేమి, ప్రతి ఒక్కదాని మీద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడని ఒక ఆలోచన చేస్తారు. అదే జగనన్న కరెక్ట్గా మాట్లాడుంటే ఎవడు ఆలోచన చేయడు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పని ఇది, మేము ఇంకోటి చేస్తున్నాం అని గతంలో మనం చెప్పుకున్నాం. కానీ ఏ ఒకటి చేయకపోగా మాకు ఈరోజు 11 వచ్చినాయని చెప్పుంటే ఎవడు ఆలోచన చేయడు కదా. వాస్తవాలు మాట్లాడినాడని ఎవడు ఆలోచన చేయడు. అదే ఇటువంటి హౌలే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆలోచన అయితే చేస్తారు. అందులో భాగంగానే ఈయన ఈ విధంగా మాట్లాడినాడనే రష్యా అధ్యక్షుడు కూడా మనం కూడా ఈ విధంగా మాట్లాడితే మన దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మన గురించి ఇంకా బాగా చర్చించుకుంటారు, మనం కూడా లైవ్ ప్రెస్ మీట్లు ఈ విధంగా రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడదాం. మరి జగన్మోహన్ రెడ్డి మాదిరి మనం కూడా బయటికి రాకుండా మనం కూడా పబ్జీయో పాడో ఏదో ఒకటి ఆడుకుంటా ఇంట్లోనే గడుపుదాం. మనం ప్రజల్లోకి వచ్చి దేశాలు తిరిగి ఎందుకు ఈ పని అని ఆయన ఏదో అన్నిటిగా మనోళ్ళు ప్రోపగండాలు చేయడం ఈ విధంగా ముందుకు పోతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మ ఒడి అదేవిధంగా నవరత్నాలు అనేది ఏదైతే ఉండదో ఈ నవరత్నాలు రష్యాలో కూడా
అమలు చేయాలని పుతిన్ గారికి ఆలోచన వచ్చిందంటే మన అన్న గొప్ప ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మన అన్న చేసినటువంటి మంచి ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా. అన్న అమలు చేసినటువంటి పథకాలు అయితేనేమి, అన్న చేసినటువంటి రోడ్లు అయితేనేమి, అన్న ఏ విధంగా రాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేయాలైతేనేమి, ఏ విధంగా మన అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాడైతేనేమి, ఇటువంటివన్నీ కూడా పుతిన్ గారు ఆలోచన చేసి మరి ఆయన రష్యాలో కూడా ఆ దేశంలో ఆయన కన్నా అమలు చేసుకున్నాడు అనుకో, ఇంకా ఆయనకి తిరుగు ఉండదు. ఎందుకంటే 3 రాజధానులు కట్టే ఆలోచన అది ఊరికి రాలా. పుతిన్ గారు ఏదో ఒక రకంగా చేసి మనం జగన్ గారి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్నా రష్యాలో అమలు చేసినామంటే మనకు ఇంకా అడ్డు ఆపు ఉండదు. మనమే ఇంకా ఏది చెప్తే అది, ఏది మనం ఏది అనుకుంటే అదే జరుగుతుందని ఆయన ఆలోచన చేసినట్టుగా మరి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాల పాటు మనం చేసిన దానికే శంకుస్థాపనలు చేసి టెంకాయలు కొట్టలేక వంగలేక అట్లా చేయాలంటే మనం అట్లా చేయలేము. సరే ఒకసారి శంకుస్థాపన చేసి ఆడికి వదిలేచ్చే పోతుంది, మళ్ళా పోయి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నంలో మనం విఫలమవుతామని ఆయన కూడా ఆలోచన చేసినట్టు. అదేవిధంగా ఆయుధాలంటే వాళ్ళే ఆ ఏరియాల్లో అంటే ఆ దేశంలో ఆయుధాలు వాడాలంటే చిన్న పని కాదు. ఏంటంటే మన స్నేహాన్ని కాబట్టి, మన ఇంట్లో మన తల్లిని కాబట్టి, మన చెల్లిని కాబట్టి బయటకు పంపించగలిగినాం. బయట దేశాల్లో వారు పంపించలేము, అక్కడ రూల్స్ వేరు, అక్కడ కథలు వేరు, వ్యవహారాలు వేరు, మేము అట్లా చేయలేమని ఏదో ఆయన చెప్పినట్టుగా ఈ విధంగా ప్రోపగండాలు చేస్తూ ఉన్నారు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు. ఏవైనా కూడా అన్నను అంటే ఒక రష్యా అధ్యక్షుడే కాకుండా మరి ఇతర బయట దేశాల అధ్యక్షులు కూడా ఇంకా ఇతర దేశాల అధ్యక్షులు కూడా మరి మన అన్నను కనుక గుర్తించినట్లయితే తప్పకుండా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముందుకు పోతా ఉన్నాను. కాబట్టి మనం ఆ దేశాల్లో కూడా మన పార్టీని బలోపేతం చేసి అన్నను మన ప్రధానమంత్రినిగా చేసి మనం అందరినీ విదేశీయుల అధ్యక్షులందరినీ విదేశాల అధ్యక్షులందరినీ కూడా మన దేశానికి తీసుకొని వచ్చి ఖండాలుగా వాటిని విభజించి మన దేశాన్ని వాళ్ళకి రాయిద్దాం, ఇబ్బందిలే. ఆ రాసిచ్చే రోజు కూడా వచ్చాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన జగనన్న ఏదైతే అన్న ఆలోచన చేసినాడో అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి నచ్చింది, అదే విధంగా మనం చేసినటువంటి ఇక్కడ మన ఆంధ్రాలో మన రాష్ట్రంలో మన జగనన్న చేసినటువంటి పాలన బయట దేశాల అధ్యక్షులకి నచ్చటం అనేది అది ఒక మెరాకిల్ అనే చెప్పుకోవాలా. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని దేశాల్లో ఉండేటువంటి అధ్యక్షులు కూడా మన జగనన్ననే ఫాలో అవుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.